గర్వంతో నలుగురిలోనూ నా మీద చేయి చేసుకుందే. ఇదిగో ఈవిడికి పిచ్చి. నేను కూడా తిరిగి నా కంపెనీ గురించి కానీ కంపెనీకి సంబంధించిన విషయాల్లో కానీ నేను ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. ఇక ముందు కూడా అవ్వను కూడా. వెళ్ళి నువ్వు చేయాల్సిన పని పూర్తి. ఆ తర్వాత నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి. బహుశా నీకు ప్రియకు సంబంధించిన రొమాన్స్ సిడీ లైవ్ టెలికాస్ట్ని చూడాలని నీకు ఎంతో కుతూహలంగా ఉందనుకుంటా. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. సీడీ ఎవరికి చూపించాలనుకుంటే వాళ్ళకి చూపించు. ఏమవుతుంది? జై సార్ ప్రియని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ప్రియను నేను పెళ్లి చేసుకుంటాను. నేను మీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. చూద్దాం ఎవరు ఎవరికి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. కానీ పుష్కర్, అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఆ ఇంటి విషయం గురించి మోహన్తో నేను మాట్లాడతాను. ఆ ఇల్లు నేను కొంటాను. వాణి అక్కయ్య ఇంట్లో లేదు. నేను వాణితో కాదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. నాకు తెలుసు వాణికి ఇక ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కనుక. నేను చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నాను నీతో ఈ విషయం చెప్పడానికి. బట్ ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్ ఎనీమోర్. నాకు ఇప్పటికే 40 ఏళ్ళు వచ్చాయి. కానీ నేను ఈ 40 ఏళ్లలో ఎంత డబ్బు సంపాదించానో తెలుసా? ఇక నా మిగిలిన జీవితం అంతా ప్రతి క్షణం నా సంపాదనంతా ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిన మరో 40 సంవత్సరాల తర్వాత కూడా లెక్క వేసి చూస్తే నా సంపాదనలో 10వ వంతు కూడా ఖర్చు అయి ఉండదు. ఎస్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్, ఇంత డబ్బు సంపాదించినప్పటికీ నా జీవితంలో ఏదో తెలియని వెళుతుంది. నీకు గుర్తుందా ప్రియా? నీతో అన్నాను నువ్వే నా ఈ బిల్డింగ్ని ఒక ఇల్లుగా మార్చావని. ఐ రియల్లీ మెంట్ దట్. నువ్వు అసలు ఎవరివి నాకు? ఒక అపరిచితురాలైన అమ్మాయి అంతే. తను ఎవరో కూడా నాకు తెలియదు. యూనో, ఆ అపరిచితురాలైన అమ్మాయి నాకు నవ్వడం నేర్పింది. అంతేముంది నీలో? అంత గొప్పతనం ఏముంది నీలో? నేనెందుకు ప్రేమిస్తున్నానో నాకే తెలియడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, ఈ నిర్ణయం నేను బుర్రతో కాదు మనసుతో ఆలోచించి తీసుకున్నానని. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను బుర్రతో కాకుండా మనసుతో ఆలోచించడం మొదలుపెట్టాను. నిజంగా దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. మొబైల్ ఫోన్, డివిడి ప్లేయర్, కాలేజ్కి వెళ్ళడానికి కారు, ఇవన్నీ నేను నీకు అఫెండ్ చేసుకోవడానికి ఇవ్వలేదు. అవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానంటే నేను నీకు సమస్తం ఇవ్వాలని కోరుకుంటున్నానని నీకు తెలియజేయడానికి. ప్రియా, నిజానికి నువ్వు నా బట్టలు మాత్రమే కాదు, నా జీవితాన్నే మార్చేశావు. నేను నా సంపాదనంతా, నా పవర్ అంతా కేవలం నీ ఒక్కదాని కోసమే ఉపయోగించాలనుకుంటున్నాను. అది నిన్ను సంతోషపడ్డానికి. మరి ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి? ప్రియా, నేను మాత్రమే ఈ సిటీలో అందరికంటే అందమైన వ్యక్తిని నేను నీతో అన్నా. అలాగే నేను మాత్రమే ఈ సిటీలో అందరికంటే మంచి వ్యక్తిని కూడా అన్నా. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, నీకు జీవితంలో కావలసినవన్నీ ఇవ్వగల వ్యక్తిని చెప్పగలను. ఇవ్వాలన్న కోరిక కూడా ఉంది. నువ్వు నాతో జీవితం పంచుకుంటూ. ప్రియా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవు. నీకెంత ధైర్యం ఉంటే నా పేరుతో నీ పేరును జోడించుకుంటావు. నీ ఏజ్
కంటే కనీసం 10 ఏళ్ళు పెద్దవాడిగా కనిపిస్తున్నారు. బ్లూ జీన్స్ అండ్ రెడ్ పులోవర్ వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. నేను నిన్ను విడిపించానో తెలుసా? నీ చెల్లెల ప్రియా కంటి నుండి ఒక్క బొట్టు నీరు కారినా నేను తట్టుకోలేను తెలుసా? మిస్టర్ మాల్యా, మీరు చాలా మంచి వ్యక్తి. మీరు ఎప్పుడు నా సంతోషం గురించి ఆలోచించారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయింది, కానీ మీరు మాత్రం మారలేదు. మీరు మీ పద్ధతిలో ఇతరులకి సాయం చేస్తుంటారు, కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి నో అని చెప్పడం తప్ప మరేమీ చెయ్యలేను. జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం నేను ఒక్కదాన్ని తీసుకోలేను. ఈ నిర్ణయం మా అక్కకి సంబంధించింది కూడా. పైగా ప్రస్తుతం తను ఇక్కడ లేదు. కానీ పెళ్లి నో అని చెప్పడం తప్ప మరేమీ చెయ్యలేను. మీకు అర్థమవుతుందా? మీరు చెప్పేదానికి అర్థం మీరు ఏం చెప్పినా సరే మిస్టర్ మాల్యా, ప్రియని మీరు చూడడం చాలా తప్పు. కానీ పెళ్లి నో అని చెప్పడం తప్ప మరేమీ చెయ్యలేను. నో అని చెప్పడం తప్ప మరేమీ చెయ్యలేను. నాకు తెలుసు వాణి, ఒక ఇంటితో మనిషికి ఎటువంటి బంధం ఉంటుందో ఆ ఇంటితో ఉన్న బంధం అటువంటిది. పుష్కర్, జ్ఞాపకాలు అన్నది బాధలకు మాత్రమే సంబంధించింది కాదు, సంతోషానికి సంబంధించింది. గడిచిపోయిన జీవితంలో బాధల్ని మాత్రమే కాదు. ఈరోజు నాకు అర్థమవుతోంది, ఈ ఇంటితో పెనవేసుకున్న జ్ఞాపకాలు చాలా అందమైనవి. ఎంత విచిత్రమైన విషయం వాణి. సంతోషమైన బాధ అయినా రెండింటికి సంబంధం కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది. మీరెవరిని కలవాలి? మోహన్ గారిని కలవడానికి వచ్చాం. ఇంట్లో ఉన్నారా? బాబు గారు ఈ రోజే ఈ ఇంటిని ఎవరికో అమ్మేశారు. ఎవరికి అమ్మారు? అది నాకు తెలియదండి. ఆ ఇంటిని ప్రియకి పెళ్లి కానుక ఇవ్వాలనుకుంటున్నాను. చూసిన ఎదురు చూపులు అంతమయ్యాయి. అయినప్పటికీ రాలేదా ఆశించిన శుభవార్త? ఒరే, ఇంకా ఎప్పటిదాకా మౌనం వహిస్తావురా? మేము ఎదురు చూస్తున్న ఆ సర్ప్రైజ్ మాకు ఎప్పుడు ఇస్తావురా? ఎలాగో ఇంతసేపు ఆగావు కదరా, ఇంకాసేపు ఆగలేవా ఏంటి? అరే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇంకా ఆగమంటానే. నేను పెళ్లి చేసుకోవడానికి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. So, ladies and gentlemen, please put your hands together and welcome her. సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా కెమెరామెన్. మొదటి రోజు వచ్చి ఆ సార్ 40 ఫీట్ కేన్ పెట్టమంటారా అంటే క్రేన్ వద్దు రాబోయ్ ప్రొక్లైన్ ఎత్తుకరా మంచి గట్టిగా ఉంటుందని అన్న. ఈ కెమెరామాన్ గాడు ఈ సైన్ అయిపోయినాకలే ఏమైతే లేరు కన్నా ఆధార్ కార్డులకు పాస్పోర్ట్ ఫోటోలు తీయని కూడా వనికి బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ ఈ రోజు రాత్రి